తెలంగాణ తెలంగాణ భాగ్యనగర్ నుంచి వచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలము. కానీ ఇట్లాంటి సమావేశం చూడడానికి వచ్చాము, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహణ చేస్తున్నారనే విషయం మీద. కానీ బ్రహ్మాండమైనటువంటి నిర్వహణ వ్యవస్థ, ఈ యొక్క జనాలు కూడా అంతా ఉవ్వెత్తున లేచి హిందుత్వాన్ని ఇలా ప్రదర్శించడానికి వచ్చినటువంటి జనాలను చూస్తుంటే మాకు అనిపిస్తున్నది, తిరిగి హైందవత్వాన్ని ఈ దేశం మొత్తం మీద ఉజ్వలంగా ఉవ్వెత్తే విధంగా ఈ ఆంధ్రలో ప్రారంభమైన మొదటి సమావేశము యావత్ దేశం మొత్తం మీద ఇట్లాంటి సమావేశాలు పెట్టుకోవడానికి మాకు నాంది పలికినట్టయింది. ఈ ఉత్సాహంతో దేశం మొత్తం మీద ఫ్రీ హిందూ టెంపుల్స్, దేవాలయంలో ఉన్నటువంటి అన్య మతస్థులను ఉద్యోగాలు చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ అన్య మతస్థులు వ్యాపారాలు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ రకంగానే ఇలా విశ్వ హిందూ పరిషత్ ఈ వేదిక మీదుగా సాధు సంతులు స్వామీజీల వాళ్ళ యొక్క గొంతుకతోని ఇలా హిందూ టెంపుల్స్ చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయాన్ని వాళ్ళ గొంతు ద్వారా మేము సంతోషపడుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన హిందూ దేవాలయాల యొక్క అత్యున్నతిని కాపాడాలంటే, హిందూ సమాజం ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. మా హిందూ దేవాలయ తిరుపతి దేవస్థానం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ దేవస్థానం కావచ్చు, ఈ దేవస్థానం మీద వచ్చే ఆదాయం మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయానికి మాత్రమే చెందాలి. మన దేవస్థానం సొమ్ము మొత్తం మన దేవాలయాల అభివృద్ధి కోసం మాత్రం ఉపయోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో 5 ఉంటే చాలు, చర్చిలు నిలబెడుతున్నాయి. కానీ హిందూ దేవాలయాలు మొత్తం మూతపడిపోతున్నాయి. కట్టుకునే స్థామత ఉండదు, కట్టుకున్న దోప నైవేద్యానికి డబ్బులు ఉండవు, అన్ని ఉండవు. కాబట్టి మనం ఏమంటే సామాన్యంగా వెళ్ళి దేవుడిని పూజించుకుంటాం వస్తాం, అంతవరకు మన స్తోమత. దేవాలయాలు నిర్మించాలంటే సామాన్యమైన పని కాదు. అందుకని హిందూ సమాజం మొత్తం కలిసి మన తిరుపతి దేవస్థానం ఆదాయం కావచ్చు, ఏదైనా సరే మన ప్రతి గ్రామంలో ఉన్న హిందూ దేవాలయాలు కాపాడేందుకు మాత్రమే ప్రభుత్వం కూడా కృషి చేయాలని హిందూ సమాజం తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మా హిందూ దేవాలయ మాత్రం చేయించాలి. జై శ్రీరామ్. హైందవ సంస్కృతిని కాపాడడానికి సముద్రంలో వెల్లువెత్తినటువంటి హిందూ సమాజం మొత్తానికి ముందుగా మా ధన్యవాదాలు. మరి సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా మేము ఇచ్చేటటువంటి కానుకలు కానీ, మరి డబ్బులు కానీ ఏవైనా సరే ఇతర అన్య మతాలకు అంటే క్రిస్టియన్ చర్చిలు కట్టడానికి, మసీదులు నిర్మించడానికి ఉపయోగించడాన్ని హిందువులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ చర్యను ఏ ప్రభుత్వం వచ్చినా సరే హిందువుల ధర్మాన్ని కాపాడుతూ మా డబ్బులను మేము ఇచ్చినటువంటి కానుకలు మా హిందూ దేవాలయాలకు మాత్రమే ఉపయోగించాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ దేవాలయానికి స్వాతంత్రం రాలేదు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, దేవాలయ రాజకీయ రంగు విడిచిపోవడం కోసం, పూర్తిగా స్వయం ప్రతిపత్తి కోసం హిందువులందరూ ఏకమై ఈ రోజు ఈ యొక్క కేశవపల్లి గ్రౌండ్ లో హైందవ సంఘారావం పేరుతో ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. హిందువుల జోలికి వచ్చినా, హిందువుల ఆస్తుల జోలికి వచ్చినా, హిందువుల దేవాలయాల భూముల జోలికి వచ్చినా మాడి మసైపోతారు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు హిందూ సమాజం చాలా ఐక్యంగా ఉంది. హిందూ సమాజం ఒక్క పిలిపిస్తే కొన్ని లక్షల మంది రోజు రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వ అధికారులారా జాగ్రత్త, హిందువుల జోలికి రావద్దు, హిందువుల భూముల జోలికి రావద్దు, హిందూ దేవాలయాల జోలికి రావద్దు. హిందువుల జోలికి వస్తే ఊరికైతే లేదు. ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై దేశవ్యాప్తంగా ఇటువంటి సభలు ప్రజలు 100ల సంఖ్యలో జరుగుతాయి. మీ ప్రభుత్వాలు హిందువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. హిందూ ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి.
भारत माता के, भारत माता के।